ఏంటి వాళ్ళ వీడియోస్ ఏం లేవా? షూట్ ఏం లేదా? తల్లి కూతురు నా మీద డిపెండ్ అవ్వడం తప్పితే ఇంకేం చేయలేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఈ రోజు డే 40 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, నేను నా హెల్త్ ఎలా ఉందో ఇవాళ కూడా అలాగే ఉంది. సో మార్నింగ్ జిమ్కి లెగలేకపోయాను. అంటే లేచాను 9కి అలా లేచాను అనమాట. సర్లే చూద్దాం ఒక 1 hour అని చెప్పి చూసా. బట్ జలుబు, హెడేక్, బాడీ పెయిన్స్ అలాగే ఉంది, నీరసంగా ఉంది బాగా. సరే ఈ రిస్క్ ఎందుకు మళ్ళీ అని చెప్పి ఇంకా రెస్ట్ తీసుకున్నా మధ్యాహ్నం వరకు. సో కంటెంట్లో ఆలోచించా. బట్ ఫోన్ చూస్తే కొంచెం హెడేక్గా ఉంది, అందుకని చెప్పి ఈ వ్లాగ్ కూడా స్టార్ట్ చేయాల. కాసేపు కూర్చొని కంటెంట్ ఆలోచిస్తూ ఉన్నా. ఒక కంటెంట్ అయితే వచ్చింది, అదైతే డెవలప్ చేయాలి. ఇంకా రాసేటప్పుడు ఇంకా డెవలప్ చేస్తే జస్ట్ ఐడియా వచ్చిందనమాట. ఓకే, సో ఇవాళ వర్క్ అయితే ఎక్కువ చేయను. ఇవాళ మ్యాక్సిమం కొంచెం మనకి బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండే వర్క్స్ అయితే చేస్తాను. బట్ వర్క్ చేస్తాను. సో అందులో ఇవాళ బుక్ రీడింగ్ చేస్తా. చాలా రోజులు అయిపోయింది బుక్ రీడింగ్ చేసి. కాసేపు బుక్ రీడింగ్ చేసి ఏమన్నా పాడదాం. ఏదో ఒక పాట పాడతా మీకోసం. పాట ప్రాక్టీస్లో ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసి పాట పాడతా. అండ్ ఇవాళ ఎండింగ్ అయితే, ఈ వ్లాగ్ ఎండింగ్లో అయితే నిన్న చేసిన కామెంట్స్ ఒక 2-3 కామెంట్స్ చదువుతాను. సో మొత్తం చూడండి, మీ కామెంట్ కూడా రావచ్చు. ఓకే, సో ఎలాగో ఇవాళ ఓపిక లేదు కాబట్టి జస్ట్ మనం కొంచెం స్ట్రైట్ అవ్వని వర్క్స్ అయితే చేయాలి. బట్ వర్క్ అయితే చేయాలి, కంప్లీట్గా రెస్ట్ అయితే ఉండకూడదు. ఓకే, అండ్ టైం మధ్యాహ్నం అవుతుందిగా, అసలు మా తమ్ముడు కూడా లెగలేదు. సో నైట్ ఏమన్నా షూట్ చేశాడా, ఏం చేశాడో కనుక్కుందాం, చూద్దాం ఒకసారి ఏంటో పరిస్థితి. వెళ్దాం, వాడి రూమ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో గైస్, ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఎలా పడుకున్నాడు చూడండి, బర్రె పడుకున్నాడు. నైట్ ఏమైనా షూట్ చేశాడా, ఏంటి పరిస్థితి ఒకసారి కనుక్కుందాం. ఏయ్ ఏయ్ లై అది ఏంట్రా, ఎంతసేపు రా పడుకునేది? లెగ్సావా? పడుకున్నావా? ఏం చేసావు? పొద్దున్న లెగ్సావేంటి? పొద్దున్న 8:30కి లెగ్సా. అభిబ్రో ఫోన్ చేశాడు. ఏంటంట? బస్ ఎక్కి వెళ్తున్నా, మళ్ళీ బస్సు ఏమైనా అయిద్దామో అని చెప్పి ఫోన్ చేశాడు. ముందే చేశాడు. ఇవాళ బాగా నీరసంగా ఉంది, హెడేక్ ఉంది. మీ నీరసం నాకు వచ్చినట్టుంది. నీకు కూడా వచ్చిందా? నాకు కూడా వచ్చింది. స్వరూప్రోకి ఫోన్ చేశా. స్వరూప్రోకి ఫోన్ చేసినా మనోడికి కూడా ఒంట్లో బాగాలేదన్నాడు గైస్. సో ఏంటి ఎంతసేపు పడుకున్నావు? నైట్ ఏమన్నా వీడియో షూట్ చేసావా? ఏంటి ఏం చేసావు వర్క్ నైట్ 2 వరకు సిరీస్ చూసా, వెబ్ సిరీస్ చూసా. వాకింగ్ డెడ్ అని ఆ వెబ్ సిరీస్ చూసా. ఓకే, ఇంకా చూస్తూ అలా 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 చూస్తూ పడుకున్నా. ఇంకా 2:30 అయింది అనుకుంటా. మరి ఏంటి షూట్లు ఏం లేవు ఇవాళ? లేట్ అయిపోయింది. యాక్చువల్గా మార్నింగ్ లేచి కంటెంట్ రాసుకొని చేద్దాం అనుకున్నా, లాంగ్ వీడియో. ఓకే, కానీ లెగలేకపోయా, బాగా నీరసంగా ఉండి. 8కి లేచాలే కానీ మళ్ళీ బ్రీతింగ్ సరిగ్గా అందట్లా, ముక్కు పట్టేసి అలా అయిపోయింది. హెడేక్ వచ్చింది బాగా. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ పడుకున్నా జెండుబామ్ రాసుకొని. ఓకే, అంటే ఇవన్నీ కారణాలు వర్క్ ఆపడానికి. అంటే నేను చెప్తే అది వేరే. సో గైస్, ఇంకా లెగుస్తా. ఇప్పుడు లెగ్సి ఏం చేస్తా? ఇప్పుడు ఏమన్నా స్టార్ట్ చేస్తా? స్క్రిప్ట్ రైటింగ్ ఏమన్నా? ఫస్ట్ ఫ్రెష్ అయ్యి మెల్లగా స్టార్ట్ చేస్తా, స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేస్తా. ఓకే. సో గైస్, చూద్దాం నేను కూడా ఏం చేయగలను చూద్దాం. సో గైస్, నిన్న ఆవిరి పడితే జలుబు తగ్గిద్దని ఎవరో అన్నారు గైస్. సో వాళ్ళనైతే మామూలుగా కొట్టకూడదు. ఆవిరి పట్టా అసలు ఒళ్ళు హూనం చేసుకున్నాను నిన్నైతే. అసలు తగ్గలేదు, ఏం లేదు. ఏంటి అసలు ఈరోజు కారం వేసిస్తా, అప్పుడు తగ్గిద్ది త్వరగా. సో నిన్న ఆవిరి పట్టాం, జండు బాములు మొత్తం ఎంత చేసినా సరే జలుబు తగ్గలేదు. మా పాప ఒకటి అరుస్తుంది, అశ్వ కమ్ హియర్. పాప ఛానల్ స్టార్ట్ చేసి ఒక 3-4 days అవుతుంది. 2 వీడియోలే పడ్డాయి. హట్. సో ఇవాళ ఏంటి, షూట్ ఏం చేయట్లేదా మీరు? షూట్ ఏం చేయట్లేదా? చెప్పు, షూట్ ఏం చేయట్లేదా? షూట్ నన్ను తను మొహం కప్పుకునిద్ది. మరి 2 వీడియోస్ తీసాను అని చెప్పారు కదా, అందుకు. ఏంటి వాళ్ళ వీడియోస్ ఏం లేవా?
షూట్ ఏం లేదా? ఉంది గైస్. తల్లి కూతురు నా మీద డిపెండ్ అవ్వడం తప్పితే ఇంకేం చేయలేరు. నేను 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 ఏమన్నా స్క్రిప్ట్ చెప్పి నేను ఏమన్నా షూట్ చేస్తానన్నమాట వీళ్ళు, లేకపోతే ఎవరు. అవును అంతేనా? 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు 2 వీడియోస్ తీసిన వాళ్ళు ఒకటేనా? కాదు కదా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి. ఒకప్పుడు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నాడు కూడా 2 వీడియోల తర్వాత 3 వీడియోకి వెళ్ళినాడు. సరే సరే. సో ఏంటంటే వీళ్ళు నా మీద డిపెండ్ అవుతారన్నమాట. ఓన్గా చేసుకోవడం నీ నీ వల్ల ఇది ఓన్గా చేయడం చెప్పు. కాదు. సరే, పాప కోసం నేను ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నా గైస్. ఏంటో చూడు, అలా చూస్తే ఎవరు భయపడరు. సో గైస్, పాప కోసం నేను ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నా, కాకపోతే పాప అది పట్టించుకోవట్లేదు. సార్ కమ్ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్? షూర్. చూడండి గైస్, అసలు కింద పడుకొని షూర్ 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 అసలు చెప్పింది వినేద్దా? చూడండి అసలు అలా పరిగెత్తడం ఇంకా నా బతుకంతా. చెప్పిన మాట విందు. షూర్ వెయిట్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ కంటెంట్ వీడియో. సో గైస్, ఇందాక నుంచి ఒక పాట ప్రాక్టీస్ చేస్తున్నా, అది ఇప్పుడు పాడతాం మీకోసం. చాలా రోజులు అయిపోయింది కదా మనం వ్లాగుల్లో పాటలు పాడి. సో హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం గొంతు అటు ఇటు ఉండిద్ది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎలాగోలా ఈ ఒక్కసారికి. ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అడ్డొస్తే ఆ ప్రేమైనా నవ్వు పోయింది ఇక్కడే. బ్రీతింగ్ అనట్లేదు, మళ్ళీ ట్రై చేస్తా. ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా, సూది దారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా, నీళ్లను దాచే కొబ్బరిలా గుండెల్లో నిన్ను కప్పేస్తా, అగ్గి పుల్ల అంచున రోజా పూయునా, పువ్వుల్లోని తేనె పురుగుల కందున మొసలి తగిలి మొగ్గనై మొలిచా, బుచ్చినే చూసిన పాపనై బెదిరా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వు లేని లోకంలో నే బ్రతకలేనే, నువ్వుంటే నా జతగా. అబ్బో, అసలు బ్రీతింగ్ అన్నట్లా వాయిస్ సరిగ్గా అట్లా బొంగురు గొంతు వచ్చేస్తుంది. బట్ ట్రై చేసా. ఈ పాట మీకు నచ్చితే కామెంట్ చేయండి బాగుందని, లేకపోతే కొంచెం మంచిగా పాడమని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ పాట ఏదైనా ఉంటే మంచిగా పాడతా. పాటల మీద కూడా కొంచెం ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇష్టం పాట పాడడం అంటే, చాలా వ్లాగుల్లో చెప్పా. ఓకే, ఇప్పుడైతే బుక్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా పాటలు ప్రాక్టీస్ అయిపోయినాయి, కొంచెం గొంతు కూడా ఇంకా అయిపోయింది, గొంతు సంగతి అయిపోయింది ఇంకా. సో గైస్, ఈ బుక్ అనమాట, స్క్రీన్ ప్లే సుజాత. ఎక్కడ చదివాను నేను, చదివిందంతా మొత్తం టిక్ పెట్టుకుంటాను అనమాట. నాకు ఇది ఎలా తెలిసిందంటే, నాకు ఇన్స్టా మామూలుగా వస్తాయి కదా రికమెండేషన్స్, అది ఏమంటారు దాన్ని, ఇన్స్టా రీల్లో చూశాను అనమాట. చాలామంది దగ్గర, మ్యాక్సిమం అందరి దగ్గర ఇది ఉండిద్దంట, స్క్రీన్ ప్లే రైటర్స్ దగ్గర. చాలామంది మన డైరెక్టర్లు కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉన్నారు. ఇదిగోండి, టోటల్ 23 చాప్టర్స్ అయితే 16 చాప్టర్స్ వరకు చదివాను అనమాట. 16 చాప్టర్స్ వరకు మంచిగా అనిపించింది, బేసిక్స్ తెలిసినాయి నాకు మంచిగా. ఇప్పుడు 17 చాప్టర్స్ చదవబోతున్నా, సీన్ ఆర్డర్ అంట. సో ఇంకా చదవాల్సి ఉన్నాయి. ఈ బుక్ ఎలాగో కంప్లీట్ చేసి నెక్స్ట్ బుక్కి వెళ్ళాలి మనం తొందరగా.
ఇప్పుడు స్టార్ట్ చేస్తా గైస్, చదువుకొని ఇంకా వ్లాగ్ ఎండ్ చేద్దాం, చూసి ఇంకేమన్నా ఇద్దాం చూద్దాం. గైస్ ఈ మధ్య వర్క్ బాగా స్లో అయిపోయింది. నిన్న 2 days నుంచి నిన్నటి నుంచి అనమాట. సో ఫుల్ ప్రిపరేషన్స్ వేసుకున్నాం. ఏదో ఒకటి చేయాలని చెప్పి. బట్ హెల్త్ బాగాలేదు కాబట్టి ఏం చేయలేకపోయాం. బట్ ఎంత కొంత ఒక 1% అన్నా చేస్తున్నాం వర్క్. ఏ బ్రో అంతేనా? సో మనోడు స్వరూప్ బ్రో కూడా హెల్త్ బాగాలేదంట. ఎర్లీ మార్నింగ్ అభి బ్రో బయలుదేరిపోయాడు. సో నైట్ వెళ్ళి బ్రో అన్న, వద్దులే బ్రో నేను మార్నింగ్ వెళ్తా అన్నాడు. నైట్ గుర్రలు పెడుతున్నాడంట. ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తున్నాడు నైట్ గురకలు పెడతానంట. అభి బ్రో గుర్రలు పెడుతున్నాడంట బాగా. నిద్ర రావట్లేదు అని చెప్పి గుర్రలు పెడుతున్నాడు. మనోడు పడుకోలేదంట స్వరూప్. పొద్దున్న ఫోన్ చేశాడు. నేను అప్పుడే లేచాను అనమాట. కొంచెం హెల్త్ బాగాలేదుగా నాకు, వెళ్దాం అనుకున్నాక. బట్ కొంచెం కోఆపరేట్ చేయాలి హెల్త్. మనోడికి అలాగుంది, స్వరూప్ బ్రోకి అలాగుంది. ఎవరెవరికి అంటించారు అర్థం కావట్లా. నాకైతే వీళ్ళే అంటించారు. మ్యాక్సిమం వీళ్ళే అంటించుంటారు. ఎందుకంటే నాకు ఇంతకుముందు అసలు త్వరగా జ్వరాలు ఏం వచ్చేవి కావు. బట్ ఈ మధ్య ఏంటో ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఓకే చూద్దాం గైస్. ప్రజెంట్ అయితే ఇందాక వైఫై పెట్టించాడు మా ఓడి వెళ్ళి అక్కడ రూమ్ దగ్గర. ఎందుకంటే మన వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. వైఫై లేక అది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని వైఫై పెట్టించాడు. అది చూపిస్తా మీకు, రూమ్కి వెళ్ళినప్పుడు చూపిస్తా కొత్త వైఫై. ఎందుకంటే మనకి వైఫై చాలా ఇంపార్టెంట్. అప్లోడింగ్స్కి కానీ వీడియోస్ షేర్ చేసుకోవాలనుకున్నా అది తెలుసు కదా. ఇంకా అక్కడ మళ్ళీ మన రూమ్ దగ్గర నెట్ రాదు. అది ఒక తలకాయ నొప్పి మనకి. అసలు నెట్టే ఉండదు అనమాట అక్కడ. 5G అయితే వచ్చింది అంతే కదా. 5G అయితే వచ్చింది, అప్పుడప్పుడు వచ్చింది. వైఫై పెట్టింది ఎలా ఉంది? స్పీడ్ బాగుందా? కనెక్ట్ చేసుకున్నావా? కనెక్ట్ చేసుకున్నా, బాగుంది స్పీడ్. సరే నేను కూడా వెళ్ళి చూస్తా గైస్, చూపిస్తా మీకు వేరే వ్లాగ్లో. ఇవాళ అయితే వెళ్ళలేను. స్వరూప్ బ్రో కూడా ఫోన్ చేసిందా, ఫోన్ చేస్తే నాకు గడవంట్లో బాగాలేదు బ్రో, నాకు ముక్కు పట్టేసింది బ్రో, నాకు తలకాయ నొప్పి వస్తుంది బ్రో, బాడీ పెయిన్స్ బ్రో అంటున్నాడు. సరే ఇంకా అందరికీ హెల్త్ బాగాలేదు. సరే ఏం చేస్తాం, ఇంకా కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ గట్టిగా స్టార్ట్ చేయాలి. బట్ ఇప్పుడు ఇవాళ చేయగలిగినంత వర్క్ అయితే చేసాం. ఓకే, బుక్ రీడింగ్ అయితే చేసాం. అండ్ సింగింగ్ ప్రాక్టీస్ చేసాం కాసేపు. సో ఎందుకంటే ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మనం ఎక్కువ కూడా చేయలేము యాక్చువల్గా. అలా అని మనం ఈ ఛాలెంజ్ కూడా ఆపలేము. ఈ యాక్చువల్గా ఇవాళ అయితే అసలు రెస్ట్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే అసలు కోఆపరేట్ చేయలేదన్నమాట. బాడీ బాగా నీరసం అయిపోయా. బ్లాగ్ కూడా చేయలేను అనుకున్నా. ఎలాగోలా ఊపి తెచ్చుకొని ఎంతో కొంత వర్క్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ ఛాలెంజ్ తీసుకున్నా. కాబట్టి మీకు రెస్పాన్సిబుల్గా ఉండాలి కాబట్టి, నా డ్రీమ్కి నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఈ ఇయర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వస్తుంది వెళ్ళిపోతుంది అలాగే ఉంది. ఈ ఇయర్ ఏదో ఒకటి చేంజ్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఈ ఛాలెంజ్. విజయమా వీర స్వర్గం అన్నట్టు స్టార్ట్ చేశా. సో వెనక్కి తగ్గేది లేదు. హెల్త్ పాడైనా సరే ఎలాగోలా సెట్ చేసుకుని మళ్ళీ రిపీట్ చేసుకుని హెల్త్ జాగ్రత్త చూసుకుంటా. చాలా ఇంపార్టెంట్ హెల్త్ అనేది, నాకు అర్థమైంది ఇప్పుడు. నాకు ఆల్రెడీ తెలుసు, బట్ అన్ఫార్చునేట్లీ ఎందుకు అలా అయిందో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. బట్ ఆ చన్నీళ్ళతో స్నానం చేసేది ఒకటే నేను చేసిన మిస్టేక్. ఫుల్ వర్కౌట్లు చేసి వచ్చి కూల్ వాటర్తో తలస్నానం చేశా. ఇంకా అప్పటి నుంచి డైలీ హాట్ వాటర్తోనే చేసేవాడిని. మొన్న ఏమైందో ఏంటో తెలియలే అని చన్నీళ్ళతో స్నానం చేశా, తేడా కొట్టేసింది. సో మనోడేమో స్క్రిప్ట్ రైటింగ్ అవి చేసుకున్నాడు, స్క్రిప్ట్ కంటెంట్ రాసుకున్నాడు. నేనైతే మా పాప ఛానల్గా ఒక కంటెంట్ ఒకటి డెవలప్ చేశా. ఇంకా నా ఛానల్గా ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నా, కాసేపు బుక్ రీడింగ్ చేశా. సో ఇవాళకైతే వర్క్ ఇంతే గైస్. ఇంకా లాస్ట్లో కామెంట్స్ చదువుతాను కదా, నిన్నటి వీడియోలో ఒక 2 కామెంట్స్ చదువుతా, 2-3 కామెంట్స్ చదువుతా, చూడండి ఒకసారి. మీ కామెంట్ అని రావచ్చు. ఓకే చదువుదామా కామెంట్లు. సో గైస్ నిన్న మనం అప్లోడ్ చేసిన లాంగ్ ఫార్మాట్ వీడియోకి వచ్చిన కామెంట్స్లో కొన్ని కామెంట్స్ చదువుతున్నాను. ఎస్కే నిషా అంట, అన్న షార్ట్ ఫిల్మ్ రిలీజ్ ఎప్పుడన్నా, బిగ్ ఫ్యాన్ అన్న అని పెట్టారు. సో నిషా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం స్క్రిప్ట్ వర్క్ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సగం అయిందనమాట. సో అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నేను ఏంటంటే క్యారెక్టర్ ఇప్పుడు ప్రజెంట్ అనుకున్న థీమ్ ప్రకారం నా క్యారెక్టర్ కొంచెం గడ్డం ఉండాలి, కొంచెం జుట్టు ఎక్కువ ఉండాలి. సో దానికోసం ఇదంతా పెంచాలి కాబట్టి సో న్యాచురల్గా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో దానికోసం కొంచెం టైం పట్టిద్ది. అవుట్పుట్ వచ్చిన తర్వాత అయితే మీరైతే అసలు ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఎక్కడ డల్గా ఫీల్ అవ్వరు, ఏమంటారు, డిసప్పాయింట్ అవ్వరు మీరు.
కన్ఫామ్గా చెప్తున్నా, మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక మూవీ రేంజ్లో అయితే తీస్తాను నేను. చిన్నవి అయితే ప్లాన్ చేయట్లేదు, పెద్దదే ప్లాన్ చేస్తున్నా. సో ఈ ఇయర్ మొత్తం రిస్క్ ఇయర్ అనమాట నాకు, ఏదో ఒకటి ఛాలెంజ్. సో త్వరలోనే వచ్చిద్ది నిషా, కొంచెం టైం పట్టిద్ది కానీ త్వరలోనే వచ్చిద్ది. ఓకే. అబ్దుల్ కరీం బ్రో ధోని బ్రో ఎక్కడ? ధోని బ్రో వాళ్ళ ఊర్లో ఉన్నాడు బ్రో, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి వెళ్ళాడు. సో ఇంకా రిటర్న్ అవ్వలేదు అనమాట. వస్తాడు ఈ వీక్లో, మ్యాక్సిమం వచ్చేస్తాను నాకు తెలిసి. రాగానే అప్డేట్ ఇస్తాను మీకు, ఓకేనా? ఇట్స్ రోస్టర్ అంట బ్రో. వేర్ ఈజ్ అజాజ్ వైన్స్ అండ్ జునీద్ ఎంటర్టైన్మెంట్ బ్రో? జునీద్ ఎంటర్టైన్మెంట్ బ్రో, అజాజ్ బ్రో వేరే చోట ఉంటాడు. మనోడు వీడియోస్ చేస్తూ ఉంటాడు కదా, మనోడి ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మనోడు వర్క్లో మనోడు ఉంటాడు, మన వర్క్లో మనం ఉంటాం. హైదరాబాదే, బట్ హైదరాబాదే. అజాజ్ బ్రోది కూడా హైదరాబాదే, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. విక్కీ గేమర్ బ్రో, కళాపిపాసులకి వందనములు అంటే ఏంటి బ్రో? కళాపిపాసులకి వందనములు అంటే, కళాపిపాసులు అంటే కళని ప్రేమించేవారు అన్నట్టు వచ్చింది అనమాట. అంటే ప్రేక్షకులు అన్నట్టు వచ్చింది కొంచెం. అయితే ప్రేక్షకులు కాదు, కళని గౌరవించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, వాళ్ళందరికీ వందనములు అని చెప్పి జస్ట్ నాటకాల్లో వాటిలో చెప్తూ ఉంటారు కదా, కళాపిపాసులకి వందనములు అని చెప్పి అలా. సో జనరల్గా సరదాగా పెట్టా అనమాట. ఇంట్రడక్షన్ ఉండాలి కదా, హాయ్ అని చెప్పాలి కదా మీకు. సో అందుకని అలా పెట్టా అనమాట. సో అది కంటిన్యూ చేస్తున్నా. ఫస్ట్ వ్లాగ్కి ఏదో పెట్టాలా పెడదామని, ఏదో హాయ్ గైస్, హే గైస్, హలో గైస్ అంటే రొటీన్ అయిపోయింది అని చెప్పి ఇంకా మినీ వ్లాగ్లో వాటిలో పెడతా ఉంటా. సో అంతే గైస్, ఇవాళ వ్లాగ్ అయితే అంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కొత్తగా మంచి కంటెంట్ అయితే ఇస్తాను. రేపు ఇంకా గట్టిగా వర్క్ చేస్తా. హోప్ నా హెల్త్ సెట్ అయిపోద్ది అనుకుంటున్నా. ఇవాళ నైట్ కల్లా రేపు మళ్ళీ బ్యాక్ అవుతా, కంబ్యాక్ ఇస్తా. సో మనకి కంబ్యాక్లు అవుతానే ఉంటాయి. ఇది ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు ఇలా డల్ అయింది, బట్ వర్క్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో. ఈ 365 డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసి తీరుతాను నేను, ఏదేమైనా సరే. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. త్వరగా స్వరూప్ బ్రో, నేను, మనోడు అందరం కలిసి ఇంకా గట్టిగా ఎనర్జెటిక్గా పెద్ద పెద్ద థాట్స్ అయితే ఉన్నాయి వ్లాగ్ కోసం కూడా. మా షార్ట్ ఫిల్మ్స్కి మూవీకి ఎంత అయితే ఆలోచిస్తున్నామో, ఈ వ్లాగుల ద్వారా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని అంతే ఆలోచిస్తున్నాం. కన్ఫామ్గా ఎంటర్టైన్ అవుతారు. సో డైలీ చూస్తూ ఉండండి, డైలీ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.